సికింద్రాబాద్ రామంతపూర్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇక శ్రీకృష్ణాష్టమి వేడుకల శోభాయాత్రలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని శ్రీధర్ బాబు పరామర్శించారు. ఇక క్షతగాత్రులంతా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారని, రానున్న గణపతి చతుర్థి పర్వదినం పురస్కరించుకొని అధికారులు ఉత్సవ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. ఘటన జరిగింది నిన్న రామంతపూర్ గోకుల్ నగర్ లో. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో భక్తులు, అక్కడున్న యువమిత్రులు గోకుల్ నగర్ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి శోభయాత్ర నిర్వహిస్తా ఉన్న సందర్భంలో దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టకరం. సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు, అక్కడున్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు 5 చనిపోవటం, మరో 3 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఆ 3 కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తా ఉన్నాం. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు, అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి, అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తా ఉన్నాం. శోభయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో మరి అక్కడున్న